దేవుని మాటలను వినడానికి చేరి వచ్చిన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట వందనం తెలియజేస్తానండి. ప్రియులారా, భూమి మీద పుట్టిన ప్రతి మనిషి దేవుని కుమారులైన మనం అమరత్వాన్ని కలిగి ఉండాలి. ప్రారంభపు తల్లిదండ్రులైన ఆదాము హవ్వలు తప్పు చేయటంతో అమరత్వాన్ని కోల్పోయి పాపాన్ని అంటించుకున్నారు. అదే మనిషి నుండి ఎన్నో కులాలుగా మతాలుగా విడిపోయారు. ప్రియులారా, ఇలా విడిపోయిన దేవుడు మాత్రం తన కుమారుడి ద్వారా మనందరినీ కోరుకున్నాడు. గనుకనే 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు మన కోసం చనిపోయాడు. అలా చనిపోయి మనకు రక్షణ ఇచ్చిన యేసుక్రీస్తు గురించి, ఆయన ధరించుకున్న పవిత్రమైన శరీరాన్ని గురించి తప్పుపట్టిన వాడే ఎన్వి బ్రహ్మం. ఇతను ఇలా తప్పుపట్టేదే కాక ఒక టైటిల్ పెట్టాడండి, బొందితో కైలాసం క్రీస్తు ఒకరికేనా. అలా చెప్తున్నానండి, బొందితో కైలాసం క్రీస్తు ఒకరికేనా. ఇతను ఇలా తప్పు పట్టడానికి కొన్ని సందర్భాలను చూపించాడు. అదంటే మనం చూడగలిగితే యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనం. మరియు పరలోకం నుండి దిగివచ్చువాడే, అనగా పరలోకంలో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడునూ లేడు. ప్రియులారా, ఈ వచనంలో యేసుక్రీస్తు మాత్రమే పరలోకానికి వెళ్ళినట్లుగా, భూమి మీద పుట్టిన ఏ మనిషి పరలోకానికి వెళ్ళనట్లుగా మనకు కనిపిస్తుంది. దీనికి యాంటీగా లేదా విరుద్ధంగా మరో 2 వచనాలను చూపించడం జరిగింది. అదేంటో మనం చూడగలిగితే రాజులు 2వ గ్రంథము 2వ అధ్యాయము, రాజులు 2వ గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనం 2వ మాట చూడండి. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ఈ వచనంలో ఏలియా గారు సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమైనట్లుగా మనకు కనిపిస్తుంది. దీనికి సమర్థిస్తూ మరో మాటను కూడా చూపించాడు. అదేంటో మనం చూడగలిగితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం. విశ్వాసం బట్టి హనోకు మరణం చూడకుండానట్లు కొనిపోబడెను. ఈ వచనంలో హనోకు గారు మరణం చూడకుండానట్లు కొనిపోబడినట్లుగా మనకు కనిపిస్తుంది. ప్రియులారా, ఈ 2 వచనాలను బట్టి ఏలియా గారిని హనోకు గారిని దేవుడే స్వయంగా శరీరాలతో పరలోకానికి తీసుకువెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ముందుగా పరలోకానికి ఎలా వెళ్ళగలడు అని ప్రశ్నించాడండి. ప్రియులారా, ఆకాశానికి వెళ్ళిపోయాడు అనగానే పరలోకానికి వెళ్ళిపోయాడు అంటే ఎలా? మరణాన్ని చూడలేదు అంటే శరీర సంబంధమైన మరణం గురించి ఆలోచిస్తే ఎలా? ప్రియులారా, యేసుక్రీస్తు పరలోకం నుండి వచ్చారు గనుక ఆయనకే అక్కడ ఎవరు ఉన్నారో ఎవరు లేరో తెలుస్తుంది. ఒకవేళ అక్కడ ఏలియా గారు హనోకు గారే ఉంటే యేసుక్రీస్తు ఈ మాట అనేవారే కాదు, భూమి మీద పుట్టిన ఏ మనిషి పరలోకానికి వెళ్ళలేదన్నాడు. అంటే ఆదాము మొదలుకొని నేటి వరకు ఏ మనిషి పరలోకానికి వెళ్ళలేదని మనం అర్థం చేసుకోవాలి. మరి దేవునికి ఇష్టడైన దావీదు గారు పరలోకానికి వెళ్ళారా అని మనం ఆలోచిస్తే అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 34వ వచనం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 34వ వచనం. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. ఇక్కడ దావీదు గారు పరలోకానికి వెళ్ళలేనట్టుగా మనకు కనిపిస్తుంది. ప్రియులారా, దావీదు గారు ఒక్కరే కాదండి, మోషే గారే గాని, అబ్రాహాం గారే గాని, యోషువ గారే గాని వీరందరూ పరలోకానికి వెళ్ళలేదు. ఒకవేళ వెళ్ళుంటే మీకు స్థలములు సిద్ధపరుస్తాను అన్నమాట అనేవారే కాదు. వెళ్ళలేదు కనుకనే మీకు స్థలములు సిద్ధపరుస్తాను అన్నాడు. ప్రియులారా, మరి ఇంతకు ఏలియా గారు హనోకు గారు ఎక్కడ ఉన్నారు అని మనం ఆలోచిస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 32వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 32వ వచనం. ఇకను ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యోప్త, దావీదు, సమూయేలు వారిని గురించి ప్రవక్తల గురించి వివరించడానికి సమయం చాలదు. ప్రియులారా, ఇక్కడ ప్రవక్తల గురించి వివరించడానికి సమయం చాలదు అన్నాడు. అంటే అందులో ఏలియా గారు కూడా ప్రవక్తేనండి. అంటే విశ్వాసుల జాబితాలో ఏలియా గారు కూడా ఉన్నారని మనం అర్థం చేసుకోవాలి. మరి హనోకు గారి గురించి ఆలోచిస్తే యూదా రాసిన పత్రిక 14వ వచనం. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను. అంటే ప్రవచించాడు అంటే ఇతను కూడా ప్రవక్త అని మనకు అర్థం కావాలి. మరి ఇంతకు ఏలియా గారు హనోకు గారు ఎక్కడ ఉన్నారు అని మనం ఆలోచిస్తే మరలా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 39-40 వచనములు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 39-40 వచనములు. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము
దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైనదని ముందుగా సిద్ధపరిచెను గనుక వీరు వాగ్దాన ఫలం అనుభవించలేదు. ప్రియులారా, ఇక్కడ వీరు అన్న మాట ప్రస్తావించాడంటే అందులో ఏలియా గారు హనోకు గారు ఇద్దరు ఉన్నారండి. అంటే దేవుడు వాగ్దానం చేసిన మహాపరలోకాన్ని ఇంకా ఇవ్వలేదు. ప్రియులారా, ఏలియా గారు హనోకు గారి కన్నా దేవునితో స్నేహం చేసిన అతను, విశ్వాసులకు తండ్రైన అబ్రహాం గారు పరలోకానికి వెళ్ళారా అని ఆలోచిస్తే వెళ్ళలేదండి. పునాదులు గల పట్టణం కోసం ఎదురు చూస్తున్నారంట. అంటే దేవునితో స్నేహం చేసిన అబ్రహాం గారే పరలోకానికి వెళ్ళినప్పుడు ఏలియా గారు హనోకు గారు వెళ్ళింటారా అండి? ఆలోచించండి, వెళ్ళుంటారండి. ప్రియులారా, ఈ ఎన్వి బ్రహ్మం ఏలియా గారు ఆరోహణమాయను అన్న మాటను చూపించి అతను పరలోకానికి వెళ్ళాడు అని కౌంటర్ వేశాడండి. ప్రియులారా, అసలు ఆరోహణం అంటే బైబిల్ ఏమని సమాధానం ఇస్తుందో చూడండి. ఎఫెసీలోకి రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీలోకి రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. ఆరోహణమైనగా ఆయన భూమి యొక్క క్రింది భాగంనకు దిగనని అర్థమిచ్చుచున్నది కదా. అంటే ఆరోహణం అంటే ఆయన భూమి యొక్క క్రింది భాగం దినని లేదా పాతాళానికి వెళ్ళినట్టుగా మనకు అర్థమవుతుంది. ప్రియులారా, అక్కడ ఏలియా గారు ఆకాశానికి ఆరోహణం అన్నట్లుగా ఉందే గాని పరలోకానికి వెళ్ళినట్లు లేదు కదా ప్రియులారా. ప్రియులారా, అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం కావాలి? ఏలియా గారు పరలోకానికి వెళ్ళలేదు. మరి హనోకు గారు పరలోకానికి వెళ్ళారా అని మనం ఆలోచిస్తే హనోకు గారు మరణాన్ని చూడలేదు అని ఇతను చూపించాడండి. మరి హనోకు గారు ఏ మరణాన్ని చూడలేదు? చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం చివరి మాట చూడండి. ఇది రెండవ మరణము. ప్రియులారా, హనోకు గారు మరణాన్ని చూడలేదు అంటే శరీర సంబంధమైన మరణాన్ని చూశారు. మరణాన్ని చూడలేదంటే రెండవ మరణం చూడలేదు. ప్రియులారా, గనుక ప్రియులారా, క్రీస్తు ఒక్కరికే కదండి కైలాసం. ఆయనను నమ్మిన ప్రతి వానికి కైలాసంలో అవకాశం ఉంది. ఎలా అంటారా? చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 42వ వచనం రెండో మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 42వ వచనం రెండో మాట. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయ శరీరంగా లేపబడును. అంటే శరీరం క్షయమైనదిగా విత్తబడి అంటే ప్రకృతి సంబంధమైన శరీరంగా విత్తబడింది. అక్షయ శరీరం అంటే ఆత్మ సంబంధమైన శరీరం. మనం చనిపోయిన తర్వాత మన శరీరం అక్షయ శరీరం అనేది ధరిస్తుందండి. ప్రియులారా, మనము భూలోకం నుండి చంద్రమండలానికి వెళ్ళేటప్పుడు ఎలాగైతే సూట్ ధరిస్తామో యేసుక్రీస్తు వారి రెండవ రాకడలో మనందరి శరీరాలు సూట్ ధరిస్తాయండి. అంటే దీన్ని బట్టి మనకేమర్థం కావాలండి? నేడు ప్రతి మనిషికి ఉన్న బొందు దేవుని కోసం బ్రతికితే పరలోకానికి వెళ్తామని తెలుసుకోలేకపోయారు. గనుక ప్రియులారా, ఈ ఎన్వి బ్రహ్మం చెప్పిన పిచ్చి పిచ్చి మాటలు విని మీరు కూడా నరకానికి వెళ్తారో, లేదా దేవుని జ్ఞానాన్ని విన్న మీరు దేవుడున్న మహాలోకానికి చేరుతారో నిర్ణయం మీకే విడిచిపెడుతూ నా మాటలు ముగిస్తున్నాను.